ట్రైలర్లో చూపించినట్టు అక్కడ మాసు ఇక్కడ క్లాసు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈరోజు రిలీజ్ అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఓల్డ్ స్కూల్ లవ్ స్టోరీకి న్యూ ఏజ్ మేకౌట్ చేశారా లేకపోతే సేమ్ ఫార్ములానా? లెట్స్ ఫైండ్ అవుట్. ప్రతిసారి అడుగుతున్నాను ఫీల్ అవ్వకుండా ఒక లైక్ అయితే కొట్టేయండి. అలాగా ప్లీజ్ కొట్టేయండి భయ్యా. పిచ్చి పిచ్చి వీడియోలకి లైక్లు కొడుతున్నారు. మనది ఇన్ఫర్మేషన్ వీడియో, ఒక లైక్ అయితే కొట్టేయండి. అలాగా కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. స్పాయిలర్స్ లేకుండా స్టోరీ ఏంటంటే, రెండు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన అబ్బాయి అమ్మాయి లవ్ స్టోరీని బేస్ చేసుకొని నడుస్తూ ఉంటుంది. ఒకరు క్లాసు ఒకరు మాసు. బాయ్ మీట్స్ గర్ల్ అనమాట. స్లోగా లవ్ డెవలప్ అవుతుంది, ఆ పొజిషన్ కూడా ఉంటుంది. స్టోరీ ప్రిటెక్టబుల్ కానీ ఒక ఫీల్తో నడుస్తూ ఉంటుంది. పర్ఫార్మెన్స్, హీరో డీసెంట్గా పర్ఫార్మెన్స్ చేశాడు, ఎనర్జెటిక్ సీన్స్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. కానీ ఎమోషనల్ సీన్స్లో వీక్ అని చెప్పాలి. హీరోయిన్ కూడా డీసెంట్గా ఉంది అండ్ ఎక్స్ప్రెషన్ చాలా బాగా మెయింటైన్ చేసింది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ క్యారెక్టర్లో ఉన్న వాళ్ళందరూ ఎవరో మీకు చాలా బాగా తెలుసు. వాళ్ళ పేర్లు చెప్పి నేను టైం వేస్ట్ చేయను. టెక్నికల్ విషయం మాట్లాడాలంటే సాంగ్స్ కొంచెం మెలోడీగా ఉన్నాయి, అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. బీజిఎం ఓకే, బట్ సీన్స్ ఎలివేట్ చేయలేదు. సినిమాటోగ్రఫీ విలేజ్ అట్మాస్ఫియర్ చాలా బాగా క్యాప్చర్ చేసిందని చెప్పాలి. ఎడిటింగ్ కొంచెం స్లోగా ఉంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ టెంపో తగ్గిపోయింది. ప్లస్ పాయింట్స్ ఫీల్ గుడ్ లవ్ ట్రాక్, క్లీన్ విజువల్స్, ఫ్యామిలీ కంటెంట్, డీసెంట్ యాక్టింగ్. మైనస్ పాయింట్స్ కొత్త స్టోరీ లైన్ అయితే కాదు, కొంచెం ప్రిటెక్టబుల్ సీన్స్ ఉంటాయి, కొంచెం స్లో నరేషన్ అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ గా ఫైనల్ వర్డిక్ట్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఒకప్పుడు బ్లాక్ బస్టర్ టైటిల్, బట్ ఇప్పుడు డీసెంట్ ట్రై చేశారు. ఒక వింటేజ్ లవ్ స్టోరీని ప్రెజెంట్ చేశారు. ఫ్రెష్ లేదు, ఫీల్ ఉంది. వన్ టైం వాచ్ ఫర్ డీసెంట్ లవర్ డ్రామా లవర్స్కి అయితే. ఇంకా నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇచ్చేస్తాను. ఆల్రెడీ మీరు ఈ సినిమా చూసుంటే మీ ఒపీనియన్ ఏంటి? నాకైతే ఒక యావరేజ్ అనిపించింది భయ్య. ఇంకా మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసండి. థ్యాంక్ యూ.